Hi friends, welcome to our channel Smart SLP Online English Classes. So today we are going to learn about the class. About the topic is tenses. Tenses తోని ఇప్పుడు సబ్ టైప్ అయినటువంటి ఒక సబ్ టైప్ అయినటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఓకేనా, డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఫ్యూచర్ టెన్స్ లోని ఫోర్త్ సబ్ టైప్. ఫ్యూచర్ టెన్స్ లోని ఫోర్త్ సబ్ టైప్, లాస్ట్ వన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూద్దాం దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇచ్చిన సెంటెన్స్ లో ఫస్ట్ సబ్జెక్టు will or shall. సబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్, సెకండ్ will or shall వస్తుంది, ప్లస్ హ్యావ్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ ప్లస్ సింగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ కొద్దిగా లెంతీగా ఉంటుంది చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటాం, విల్ కానీ షెల్ కానీ తీసుకుంటాం. నెక్స్ట్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, హ్యావ్ దానికి బీన్ యాడ్ అవుతుంది, ప్లస్ ఆ ఇచ్చిన వర్బ్ కి ఐఎన్జి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి, ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఒక సెంటెన్స్ లో ఏ విధంగా కన్వే చేయాలో చూద్దాం. ఒక సెంటెన్స్ లో ఏ విధంగా కన్వే చేయాలో చూస్తామంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, we will have been going to market. We will have been going to market. వాళ్ళు మార్కెట్ కి వెళుతున్నారు. సో ఈ సెంటెన్స్ లో ఈ యొక్క స్ట్రక్చర్ ని కన్వే చేసి చూద్దాం. we అనేది అంటే ఒక సబ్జెక్ట్. will have been ఇది ఒక హెల్పింగ్ వర్బ్. will have been చూడండి, will కి have ప్లస్ been. గోయింగ్, గో అంటే V1 ఫామ్ మనకు తెలుసు. గో అంటే V1 ఫామ్, దానికి ఐఎన్జి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. గోయింగ్ అంటే V4 ఫామ్ యాడ్ అవుతుంది. టు మార్కెట్ అనేది ఒక ఆబ్జెక్ట్. క్లియర్ అయిందా? సబ్జెక్టు విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇచ్చిన వర్బ్ కి ఐఎన్జి ఫామ్ యాడ్ అవుతుంది. ఐఎన్జి ఫామ్ తీసుకుంటాం ప్లస్ ఆబ్జెక్ట్. సో సెకండ్ సెంటెన్స్ చూసినట్టయితే హీ అనేది ఒక సబ్జెక్ట్. బాగా చూడండి, హీ ఒక సబ్జెక్ట్. విల్ హ్యావ్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ఈ విల్ తీసుకున్నాం, హ్యావ్ ప్లస్ బీన్. స్టడీయింగ్ ఇచ్చిన వర్బ్ కి ప్లస్ ఐఎన్జి ఫామ్ యాడ్ చేయడం జరిగింది. ఇచ్చిన వర్బ్ కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ అనేది ఒక ఆబ్జెక్ట్. అంటే వాళ్ళు ఇంగ్లీష్ ని చదువుతున్నారు అని ఈయన యొక్క మీనింగ్. ఇప్పుడు ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారం చూసినట్టయితే సబ్జెక్టు వచ్చేసింది, విల్ గాని షెల్ గాని యాడ్ అవుతుందని చెప్పిన, ప్లస్ హ్యావ్ దానికి హ్యావ్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ అనేది యాడ్ అవుతుంది, అంటే కంటిన్యూషన్ కాబట్టి. నెక్స్ట్ వర్బ్, ఇచ్చిన వర్బ్ ఏదైతే ఉంటుందో దానికి ఐఎన్జి ఫామ్ యాడ్ అవుతుంది, ఇంగ్ ఫామ్ అంటే బిఫోర్ ఫామ్ యాడ్ అవుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్ అనేది యాజ్ గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతవరకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు అనదర్ ఎగ్జాంపుల్.
చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. We shall have been living in the city for 5 years. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో చూడండి, we shall have been living, we shall have been living in the city for 5 years. ఇక్కడ ఈ సెంటెన్స్ లో 5 years నుంచి నివసిస్తున్నాడు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి సిన్స్ గాని ఫార్ గాని పెట్టాలి. సిన్స్ గాని ఫార్ గాని యాడ్ చేయడం జరుగుతుంది. అందుకని ఆప్షన్ గా ఇచ్చాను, ఏదో ఒకటి మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే సిన్స్ ఆర్ ఫార్ అనేది టైం గురించి చెప్తుంది కాబట్టి సిన్స్ అయినా మెన్షన్ చేయాలి, లేదా ఫార్ అయినా కూడా మెన్షన్ చేయాలి. రెండు చేయకూడదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేదానికి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి జస్ట్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో వి అనేది సబ్జెక్ట్. ఇంతకుముందు మనం హెల్పింగ్ వర్బ్ విల్ హ్యావ్ బీన్ చూసినాం. ఇప్పుడు షల్ హ్యావ్ బీన్ వస్తే ఏ విధంగా ట్యాకిల్ చేయాలో చూద్దాం. షల్ హ్యావ్ బీన్, shall have been ఇది helping verb. living, live అంటే V1 form, living అంటే V4 form. verb ఇచ్చిన verb కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలని చెప్పాం. ఇచ్చిన verb కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలని చెప్పాం. ఇక్కడ ఇన్ ద సిటీ ఫార్ ఆర్ సిన్స్, ఫార్ గానీ సిన్స్ గానీ యాడ్ చేయాలి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పేదానికి మాత్రమే సిన్స్ ఫార్ రెండు యాడ్ చేయాలి ఈ సెంటెన్స్ లో. కానీ సిన్స్ గానీ ఫార్ గానీ యాడ్ చేయాలి, ఏదో ఒక్కటి యాడ్ చేయాలి. ఫార్ 5 years 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క సిటీలో నివసించి ఉన్నాము అనే దీని యొక్క మీనింగ్. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. సో ఈ యొక్క సెంటెన్స్ దేంట్లో ఉంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉందని మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ ని మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన టెన్స్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ కానీ మనకు తెలిసినట్టయితే సెంటెన్స్ ని ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ప్లస్ అది ఏ టెన్స్ లో ఉందో కూడా మనం ఫైండ్ అవుట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 5th వన్, ఇక్కడ చూడండి, I shall have been learning for 2 years. I shall have been learning for 2 years. నేను 2 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. ఏదో ఒకటి, ఒక లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా ఒక వర్క్ కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇక సెంటెన్స్ బట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఐ అనేది ఒక సబ్జెక్ట్. shall have been helping verb. సో ఇక్కడ కన్వర్ట్ చేస్తామా? shall have been learning కి learn అనేది V1 ప్లస్ ing ఫామ్ యాడ్ చేసినాం. ఫర్ 2 years అనేది ఒక ఆబ్జెక్ట్ గా తీసుకుంటాం. 2 years నుంచి నేర్చుకుంటున్నాను. సమ్ ఏదో ఒక లాంగ్వేజ్ కావచ్చు, ఓకేనా, ఏదైనా ఒక వర్క్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ యొక్క సెంటెన్స్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో తెలిసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.